మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేస్తున్నాము. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం నిచ్చును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. పట్టుదలతో ప్రార్థన చేసే వారిగా మనము ఉండాలి. అనుక్షణం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మహిమ ప్రభావముతో మనల్ని నింపుతాడు. మనకు అధికారము ఇస్తాడు. మనల్ని హెచ్చిస్తాడు, గణపరుస్తాడు. దర్శించే దేవుడుగా ఉంటున్నాడు. మన పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని మాటకు లోబడే వారిగా మనం ఉండాలి. దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనము ఉండాలి. ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టుతాడు. మంచి క్రియలు చేసే వారిగా ఉండాలి. దేవుడు మనకు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. నిత్య జీవం అనే ఆశీర్వాదము మనకు దయచేస్తాడు. ప్రతి అవసరతలు దేవుడు తీరుస్తాడు. ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. బలమైన విశ్వాసం, నిరీక్షణ కలిగి ఉండాలి. నమ్మకము కలిగి ఉండాలి. ఆదరణకర్త అయిన దేవుడు మనల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, మనకు సహాయం చేస్తాడు, తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రతి భారం కూడా తొలగిస్తాడు. స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని సాక్షులుగా నిలబెడతాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. మా దేశాన్ని కనికరించి తండ్రి, ప్రతి ఒక్కరికి మారు రక్షణ దయచేతండి. అనారోగ్యంతో ఉన్నప్పుడు దర్శించి స్వస్థపరచండి ప్రభా. ఎవరెవరి సమస్యలు ఉన్నారో దర్శించు తండ్రి. వారికి బాధ సమస్యలు తొలగించండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ శయానికి వందనాలు. అప్పులతో బాధపడుతున్న బిడ్డలు దర్శించు నాయన. వారికి నప్పు తీర్చి ఆశించి దీవించు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ శయానికి వందనాలు ప్రభా. అయా గొప్ప దేవుడానికి స్తోత్రాలు నాయన. అయా తన మెనిసంలో ప్రభా నీకు స్తోత్రాలు. పట్టుదలతో ప్రార్థించే వారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయా నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రం. ఆశ్రయించేవాడు, దీవించేవాడు తండ్రి. అయా నీకు స్తోత్రాలు. మా పట్ల గొప్ప కార్యము జరిగించేవాడు నాయన. అయా మా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నావు ప్రభు, ప్రణాళిక ప్రభా. అయా కలిగి ఉన్న దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఏసయ్యా నీకు వందనాలు ప్రభు. పట్టులతో నాయన అసలు మొరపెట్టే వారికి ఉండాలి ప్రభు. మంచి క్రియలు చేసేవారికి ఉండాలి ప్రభా. మాకు ప్రతిఫలం ఇచ్చివాడో దానికి స్తోత్రాలు నాయన తండ్రి. ఏసయ్యా నీకు వందనాలు ప్రభా నాయన. అయా నీకు స్తోత్రాలు నాయన. మా పట్ల తనకు ప్రణాళిక కలిగి ఉన్నావు ప్రభా నాయన. నీకు స్తోత్రం. సాక్ష్యం నిలబెట్టి వాడవు దానికి స్తోత్రాలు ప్రభా. మాకున్న ప్రతి భారంలో తొలగించి వాడవు దానికి స్తోత్రాలు. అయ్యను దర్శించి వాడవు దానికి స్తోత్రాలు. గణపరిచి వాడు, హెచ్చించి వాడవు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు అరితిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు పుట్టినరోజు జరుపుతున్న వారికి, పెళ్ళిలో జరుపుతున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.